పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి కమాన్ చౌరస్తా వరకు డీజే సౌండ్, బాణాసంచా శబ్దాలతో కార్యకర్తల నినాదాల మధ్య నాయకులు నూతన ఉత్సాహంతో ర్యాలీ సాగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవారెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడిన మేధావి వర్గం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య జరిగిన చీకటి ఒప్పందం పెద్దపల్లి ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి, రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, మండల అధ్యక్షులు వేల్పుల రమేష్, కొప్పుల మహేష్, కూకట్ల నాగరాజు, కందుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు పల్లె సదానందం, కావేటి రాజగోపాల్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దాని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉత్సాహంగా పనిచేసినందుకు ఈరోజు చిన్నగా ర్యాలీ చేయడం జరిగింది. రేపు 8వ తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇది బ్రహ్మాండమైన ర్యాలీ చేస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీవిని ఎరగని ర్యాలీ చేస్తున్నాం కనుక ఈరోజు మండల అధ్యక్షులను కానీ మండలంలో కానీ అన్ని గ్రామాల్లో మొత్తం పటాకాలు, స్వీట్ పంపిణీ జరిగింది. రేపు 8వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి పెద్దపల్లికి వెళ్ళి దాదాపు ఒక 4,000 మందిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ఇప్పుడు మీటింగ్ పెట్టుకొని ఎట్లయితే బ్రహ్మాండంగా సక్సెస్ కావాలనో దాని గురించి మేము మాట్లాడుకుని జరిగింది. మేము ఎప్పుడే చెప్తున్నాం, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడే చెప్తున్నాం. గతంలో మేము చెప్తా ఉన్నాం, గతంలో ఎన్టీ రామారావు పరిపాలన చూసిరు, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిరు, తర్వాత ఈ మన వైఎస్ఆర్ 10 సంవత్సరాలు వేసిండు, తర్వాత ఈయన మన ఎవరు టీఆర్ఎస్ చూసిరు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు. మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించి మీరు మనం జీవించాలని చెప్పి మేము ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణలో రావాలంటే ఇది బొట్టు బోధారం కావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వేయాలి. హిందుత్వం బతకాలంటే, ధర్మం బతకాలంటే భారతీయ జనతా పార్టీ గెలిపించవలసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు గెలిచినాయి. మా పెద్దపల్లి నాందిగా మా పెద్దపల్లి ముద్దుబిడ్డ టీచర్స్, ఉపాధ్యాయులు పులిగోర ఎక్కడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ కొత్తగానే అధ్యక్షులైనా కానీ ఈ రోజులకు నాకు అందరూ మండల అధ్యక్షులు కానీ ప్రతి కార్యకర్త కానీ నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే పులిగోరని ఇక్కడ మనం మల్కగూడ గెలిపించినందుకు, అలాగే గ్రాడ్యుయేషన్తో గెలిపించినందుకు పట్టుభద్రులందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి మాకు మంచిగా చెడైనా ప్రజలు మన అమ్మడి ఉన్నారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ నరేందర్ రెడ్డి